నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ నితిన్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్స్ మంచిర్యాల. ఈరోజు నేను ఆర్థోపెడిక్ ఓపీలో కామన్గా వచ్చే ప్రాబ్లం గురించి చెప్పడానికి వచ్చాను. మడిమల్లో నొప్పి, హీల్ పెయిన్. దీన్ని మనం ప్లాంటర్ ఫేషైటిస్ అంటాం అనమాట. ప్లాంటర్ ఫేషైటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి అనమాట. దీంట్లో ఏమవుతుందంటే, ఈ ప్లాంటర్ ఫేషైటిస్ ఎందుకు వస్తుంది అంటే మడిమల్లో ఉన్న కొవ్వు తగ్గడం వల్ల, ప్లాంటర్ ఫేషియా స్ట్రెచ్ అవ్వడం వల్ల, ఇంకా బోన్ ఓవర్ గ్రోత్, దీన్ని మనం క్యాల్కేనియల్ స్పర్ అంటాం. వీటన్నిటి వల్ల మనకు ప్లాంటర్ ఫేషైటిస్ వస్తుంది అనమాట. ప్లాంటర్ ఫేషైటిస్కి ఈ మధ్య చాలామంది పిఆర్పీస్ ఇవ్వడం, స్టెమ్ సెల్స్ ఇవ్వడం, ఇంకా లాస్ట్ స్టేజెస్లో సర్జరీస్ కూడా చేస్తున్నారనమాట. ప్లాంటర్ ఫేషైటిస్ని మనం హోమ్ రెమెడీస్ లేకపోతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో, కన్జర్వేటివ్ మెథడ్స్తో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ప్లాంటర్ ఫేషైటిస్ ఉన్న వాళ్ళు ఆర్చ్ సపోర్ట్ పెట్టుకోవడం, సిలికాన్ జెల్ హీల్ ప్యాడ్స్ అని కూడా పెట్టుకోవడం, దాంతోపాటు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, హాట్ ఫోమెంటేషన్ ఏంటంటే వేడి నీళ్ళల్లో ఉప్పేసుకొని పొద్దున సాయంత్రం 20 minutes అట్లా బకెట్లో కాళ్ళు పెట్టుకోవడం వల్ల మనం ప్లాంటర్ ఫేషైటిస్ 80 to 90% తగ్గించుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.